హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పుకునేది రిటైల్ బ్యాంకింగ్ మాడ్యూల్ బి యూనిట్ నెంబర్ 15, దట్ ఈస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఎంఐఎస్ అంటాం. ఇందులో ఏంటంటే యాజ్ యూజువల్గా మనకి ఎక్కడైతే మీకు హైలైట్ చేస్తానో రెడ్ కలర్ తోటి దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్స్. సమ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ విల్ డిస్కస్ వన్ బై వన్. ఓకే, లెట్ us స్టార్ట్. See, what is మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది ఏమీ లేదండి, ఇప్పుడు మన బ్రాంచెస్లో మనం హౌ వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ ద బిజినెస్ అనేది టార్గెట్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. టార్గెట్స్ ఎలా ఫిక్స్ చేస్తాం? ప్రీవియస్గా ఉన్న ఫిగర్స్ ఎలా వస్తున్నాయి, బ్రాంచెస్ ఎలా అచీవ్ అవుతున్నాయి, ఓకే, బ్రాంచెస్ ఎక్కడెక్కడ సెట్ బ్యాక్స్ ఉన్నాయి, ఏరియాని బట్టి కూడా ఉంటుంది మీకు పొటెన్షియాలిటీ. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం డేటా కలెక్ట్ చేసిన దాన్ని బట్టి వస్తుంది. కొన్ని రూరల్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, రూరల్ బ్రాంచెస్లో మీకు పొటెన్షియాలిటీ ఫర్ అడ్వాన్సెస్ ఉంటాయి. అలాగే కొన్ని అర్బన్ బ్రాంచెస్ ఉంటాయి. అర్బన్ బ్రాంచెస్లో మీకు ఎప్పుడు పొటెన్షియాలిటీ ఫర్ దట్ పర్సనల్ లోన్స్, తర్వాత ఇంకేమైనా డిపాజిట్స్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్కి ఎక్కువ పొటెన్షియాలిటీ ఉంటుంది. అలాగే కొన్ని సర్వీసెస్ లైక్ లాకర్స్ అని, తర్వాత చెక్స్ రిలేటెడ్ సర్వీసెస్ అని, ఇటువంటి అన్ని కూడా కొన్ని ఏరియాస్లో కవర్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ కొన్ని ఏరియాస్ దే ఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆఫ్ దట్ ట్రేడ్ బిజినెస్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే వీల్ కలెక్ట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద సోర్సెస్. దాని నుంచి మనం కన్సాలిడేట్ చేసుకుని అది డేటాబేస్ అంటాం. ఆ డేటాబేస్ నుంచి మనం బ్రాంచ్ వైజ్ గానా లేకపోతే బిజినెస్ వైజ్ గానా మనం ఎలా ఉంది పెర్ఫార్మెన్స్ అనేది ఎలా చేసుకోగలుగుతాం. అది ఇన్ఫర్మేషన్ అంతా కాల్ చేసి అన్ని కూడా ఒక ఫార్మేట్ ఆర్గనైజ్డ్ సిస్టంలో కనుక మనం చేసుకునేది. దాని నుంచి మనం ఒక కొరీస్ రూపంలో ఏంటి, వాట్ ఈస్ దట్ ఇన్కమ్ ఆర్ వాట్ ఈస్ దట్ గ్రోత్ ఇన్ ఎస్బీ అకౌంట్స్, ఎస్బీ ప్రొడక్ట్స్, అలా కరెంట్ అకౌంట్ ఎంత ఎంత పర్సెంటేజ్ గ్రోత్ ఉంది బ్రాంచెస్లో అనేది కంపారిజన్ బట్టి మనం ఇవన్నీ స్టడీ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఇక్కడ దీని ప్రకారం ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ ఇంటిగ్రేటెడ్ మ్యాన్ మిషన్ సిస్టమ్. మ్యాన్ మిషన్ సిస్టమ్ అంటే మిషన్ ఉంటుంది, అంటే మిషన్ కంప్యూటర్స్ డేటాబేస్ ఉపయోగించుకుంటాం. But decisions and everything will be analyzed at our manual that provides information to support the planning and control functions of the managers in an organization. ఈ ఎంఐఎస్ ఏ రకంగా పడుతుందంటే సపోర్ట్ ద ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఫంక్షన్స్ ఆఫ్ ద మేనేజర్స్. ఏదైనా ఫంక్షన్ ఉందండి, మ్యారేజ్ ఫంక్షన్ చేయాలి. సో 15 రోజుల్లో ఆ మ్యారేజ్ డేట్ అనేది ఫిక్స్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఈవెంట్ మేనేజ్మెంట్ అని తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే ఫంక్షన్ ఎలా చేయాలి అనే దానికి ముందు ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏం చేయాలి, భోజనాలు ఎక్కడ అరేంజ్ చేయాలి, వీళ్ళకి భోజనాలు అరేంజ్ చేయాలంటే కనుక ఎక్కడి నుంచి మనం క్యాటరింగ్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉండాలి, డెకరేషన్ ఎక్కడి నుంచి చేసుకోవాలి, టైమింగ్ షెడ్యూల్ ప్రకారం ఇవన్నీ కూడా ఎప్పుడు ఎవరు ఎంతంత టైంలో కవర్ చేయాలి, ఎవరికి అసైన్మెంట్ ఇవ్వాలి. సో ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లో మీకు వెళ్తూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఒక ఆర్గనైజ్ సిస్టంలో కన్వర్ట్ చేస్తాం. చేసి మన టాస్క్ అనేది ఉంటుంది. ఇందులో మెయిన్ ఏంటంటే మేనేజర్స్ ఒక ఫంక్షన్ పెర్ఫార్మ్ అవ్వాలంటే కనుక టాస్క్ ఏంటి, ఫంక్షన్ సక్సెస్ అవ్వాలి. సో దట్ ఇస్ ద టాస్క్. సో ఆ టాస్క్ మనం అచీవ్ చేయాలంటే సమ్ యాక్టివిటీస్ వీ హ్యావ్ టు డూ. యాక్టివిటీస్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. సో బేసింగ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా కొరిలేట్ చేసుకుంటూ ఇంటిగ్రేట్ చేసుకుంటూ మనం ఆ ఫైనల్గా ఆ టాస్క్ అచీవ్ అవడమే ద సక్సెస్ ఆఫ్ దట్ ఫైనల్ అవుట్కమ్. సో అదే ప్రకారం ఇక్కడ కూడా జరుగుతుంది. ఓకే, అదే ఇక్కడ చెప్తారు. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఎ సెట్ ఆఫ్ కంబైన్డ్ ప్రొసీజర్స్ that gathers and produces reliable, relevant, and properly organized data that supports the decision-making process of an organization. In the management information system consists of 3 words. ఏంటది? ఒకటి మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్, 3 సిస్టమ్. ఓకే, విడివిడిగా ఏంటో చూద్దాం. మేనేజ్మెంట్ ఈజ్ వ్యూడ్ యాజ్ ఎ ఫంక్షన్. మేనేజ్మెంట్ ఎలా చూడాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యాజ్ ఎ వ్యూడ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆర్ అదర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆర్ ఎ ప్రొఫెషన్ అండ్ ఏ క్లాస్ ఆఫ్ పీపుల్. ఓకే, ఫంక్షన్ అని ఎందుకు అంటాము, ప్రాసెస్ అని ఎందుకు అంటాము, ఆర్ ప్రొఫెషన్ ఎందుకు అంటాం అంటే సి ఇట్ ఈస్ ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ అని కూడా చెప్తాం. ఎందుకంటే ద పీపుల్ హూ ఆర్ సూటబుల్ యాజ్ మేనేజర్స్ దే కుడ్ బి ఏబుల్ టు డూ ద థింగ్స్. సో ఇట్ ఈస్ సెపరేట్ కేటగిరీ.
ఇప్పుడు క్లరికల్ ఉన్నారు, క్లరికల్ మేనేజర్స్ అంటే డిజిగ్నేషన్ ఉంది ఎందుకు ఉంటుందంటే దే ఆర్ క్యాపబుల్ పర్సన్ టు మేనేజ్ దట్ యాక్టివిటీస్. అలా అలాగే ప్రొఫెషన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ స్పెషలైజ్ ఏరియా కింద లెక్క. నెక్స్ట్ అలాగే ప్రాసెస్. సమ్ టైమ్స్ ఈ మేనేజ్మెంట్ మనం ప్రాసెస్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇంత చెప్పాను కదా, ఫంక్షన్ సక్సెస్ అవ్వాలంటే కనుక వీ హ్యావ్ టు డూ సమ్ ప్లానింగ్, ఆర్గనైజేషన్ అండ్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, ఫైనల్లీ do that activities to reach that target. అలాగే ప్రాసెస్ ఇవన్నీ కూడా. It offers to kind of tasks and activities that are performed by managers. The specific nature of the activities is determined by such manager functions. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మేనేజ్మెంట్ ఫంక్షన్స్ లో ఏంటంటే మీకు వచ్చేది ఫస్ట్ ప్లానింగ్, తర్వాత ఆర్గనైజింగ్, తర్వాత డైరెక్టింగ్, తర్వాత లీడర్షిప్, నెక్స్ట్ కంట్రోలింగ్. ఓకే, దీనికి కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు 15 రోజులు 2 వీక్స్ ఫోర్ట్ నైట్ పెడతారు కాసా క్యాంపెయిన్ అని చెప్పేసి. సడన్ గా మనకి మెసేజ్ వస్తుంది హెడ్ ఆఫీస్ నుంచి. సో 15 days లో మనం యూ హ్యావ్ టు గివ్ ఎన్ టార్గెట్ ఆఫ్ సో మచ్ అమౌంట్ అని చెప్పేసి కాసా మొబైలైజ్ చేయమని చెప్పి అంటారు. అకౌంట్స్ ప్లస్ బ్యాలెన్స్ అమౌంట్. సో ఇమీడియట్ గా మనం ఏం చేస్తాం, మేనేజర్ ఒక మీటింగ్ పెడతాడు. ఓకే, మొత్తం స్టాఫ్ తోటి. సో దిస్ ఈజ్ అవర్ టాస్క్ అండ్ హౌ టు డూ ఇట్ అంటే ప్లానింగ్ అనేది జరుగుతుంది. ప్లానింగ్ జరగడం అంటే ఏంటి, ఆ ప్లానింగ్ లో దట్ బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, టార్గెట్ రీచ్ అవ్వాలంటే హౌ టు ప్లాన్ దిస్ అంటే ఏం చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ టైం ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ చేయాలంటే కనుక ఆ ఏరియాస్ అన్ని కూడా రమేష్ నువ్వు వెళ్ళి నువ్వు కవర్ చేసుకో. అక్కడ కొన్ని అపార్ట్మెంట్స్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ మనకు పొటెన్షియల్ ఆఫ్ గెటింగ్ సమ్ అకౌంట్స్ ఫ్రమ్ దట్ ఏరియా. అలాగే సురేష్ నువ్వు ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, యూ గో టు ద కాలేజెస్ అండ్ మొబైలైజ్ సమ్ అకౌంట్స్. సో దిస్ ఈజ్ ఆల్ ఆర్గనైజింగ్ అండ్ అలాటింగ్ దట్ వర్క్. ఆ తర్వాత ఏం చేస్తారు, డైరెక్టింగ్. డైరెక్టింగ్ అంటే ఇదే ఆర్గనైజింగ్ అండ్ డైరెక్టింగ్. నెక్స్ట్ ఏంటంటే లీడర్షిప్ అనేది ఏంటంటే హీ హ్యాస్ టు మానిటర్ దట్ థింగ్స్, లెట్ సపోర్ట్. ఓకే, దాంట్లో ఏమైనా సెట్ బ్యాక్స్ ఉంటే కనుక కరెక్ట్ చేయడం. సో అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ టీమ్ బిల్డింగ్. ఓకే, ఇట్ ఈస్ కమింగ్ యాజ్ అ లీడర్షిప్. ఫైనల్లీ ఏంటంటే ఈస్ కంట్రోలింగ్. కంట్రోల్ అంటే మన 15 రోజుల్లో అచీవ్ అయిపోవాలి. సో దానికి ఎండ్ అంటూ పాయింట్ ఉంది. టాస్క్ అనే దానికి ఒక చెక్ పాయింట్ ఉంది. సో మన ఎలాగ చేస్తూ కూర్చొని వెళ్ళడనేసి అయిపోతుంది. బట్ విత్ ఇన్ ద టైంలో వీ హ్యావ్ టు పెర్ఫార్మ్ ఇట్. సో అందుకని ఏం చేస్తారు, వాట్ ఈస్ అప్పుడు ఏమవుతుంది, సురేష్ నేను వెళ్ళావు కదా, వాట్ అబౌట్ దట్ ప్రోగ్రెస్ అండ్ రమేష్ వాట్ ఎవర్ ద ప్రోగ్రెస్ ఇన్ యువర్ ఏరియా, హౌ మెనీ అకౌంట్స్ యూ కలెక్టెడ్ ఎస్టర్డే, ఇదంతా కూడా ఈస్ కంట్రోలింగ్. ఓకే, దీస్ ఆల్ ద 5 ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఇన్ దట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రాసెసింగ్ డేటా. ఇన్ఫర్మేషన్ కెన్ బి డిఫైన్డ్ as the data which is organized and presented at a time and place so that the decision maker may take a necessary act. ఇన్ఫర్మేషన్ అనేది ఎటువంటిదంటే ఇప్పుడు డేటాబేస్ అనేది, డేటా అనేది ఏంటి, సింపుల్ రా డేటా. సమ్ కృష్ణారావు కస్టమర్ బ్యాలెన్స్ ఇన్ ద అకౌంట్ ఈజ్ సమ్ 10,000 రూపీస్. ఓకే, అలాగే రామారావు గారు వాట్ ఈస్ ద బ్యాలెన్స్. సో ఇదంతా కూడా కలెక్టింగ్ ఆఫ్ ద డేటా, ఇన్పుట్ డేటా అంతా మనం కలెక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ డేటా. సో ఇన్ఫర్మేషన్ అంటే ఒక సిస్టమేటిక్ వేలో అవన్నీ కూడా మనం కంపైల్ చేసి పెట్టుకుంటాం. ఎప్పుడు ఏది కావాలంటే అది తీసుకునే వీలుగా. అంటే ఏంటంటే మన గ్రేడింగ్ సిస్టమ్ అంటే చూడండి, వాట్ ఈస్ దట్, మనం మ్యాంగోస్ ఉన్నాయి తోటలో అన్ని ఇక్కడ కలెక్ట్ చేసాం. ఒక పెద్ద తోటలోకి వెళ్ళి కలెక్ట్ చేసిన బిజినెస్ పీపుల్ ఏం చేస్తారు, యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చి ఏం చేయరుగా, అవన్నీ కూడా గ్రేడింగ్ చేస్తారు. పెద్ద ఎన్ని ఒకటి చెన్నై ఒకటి పాడైపోయినాయి అని కొన్ని బాగా క్వాలిటీ ఉన్నాయని కూడా సెగ్రిగేట్ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ గో ఫర్ మార్కెటింగ్ అండ్ దే విల్ ఫిక్స్ ద రేట్ అకార్డింగ్. సో ఇన్ఫర్మేషన్ కూడా అటువంటిది. ఫస్ట్ డేటా అనేది రా మెటీరియల్ మనం ఎప్పుడైనా కలెక్ట్ చేస్తాం. బట్ వాట్ ఎవర్ ద డేటా వీ కలెక్టెడ్ సిస్టమేటిక్గా మనం రిఫైన్ చేసుకుని పక్కన పెట్టుకుని మనకు అనుకూలంగా పెట్టుకుంటే కనుక దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డెసిషన్ మేకింగ్కి ఇట్ ఈస్ సపోర్టింగ్గా ఉంటుంది అన్నమాట, నెసెసరీ యాక్ట్. నెక్స్ట్ సిస్టమ్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. Group of elements or components joined together to fulfill certain functions. It is made up of subsystems. The system are either natural or man-made. Systems అంటే ఎనీ సిస్టమ్స్ ఏదైనా కనుక్కోవచ్చు. సపోజ్ ఇప్పుడు కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్ అనేది సో అంతా కూడా అందరూ కంపైల్ చేసి సర్వర్లో అందరూ పెట్టుకున్న తర్వాత దట్ కెన్ బి యూజ్డ్ బై సెవరల్ పీపుల్, ఇంటిగ్రేట్ చేసుకుని వాడుకోవచ్చు. అంటే మల్టీ యూజర్స్ అన్ని కూడా ఫంక్షన్లో ఆ డేటా షేర్ చేసుకుంటాం. అలాగే ఇప్పుడు మనం ఇందాక చెప్పాను కాసా క్యాంపెయిన్లో మీకు ఏం చేస్తారు, ఇట్ ఈస్ ఎ సిస్టమ్. సిస్టమ్లో అందరూ ఎవరు అవుతారు, మేనేజర్స్ ఉంటారు, తర్వాత క్లరికల్ ఉంటారు, అందరూ ఇన్వాల్వ్ అవుతారు. సో సమ్ యాక్టివిటీస్ ఆర్ దేర్, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కింద కంపెనీ
they will take part in that assignment. So this is called as a system. Okay. Now, the main elements of MIS. MIS లో main elements ఏముంటాయంటే an integrated system to give service to many users. ఈ MIS అనేది it is an integrated system. Integrated system అంటే ఏంటంటే the system is a common information, okay, that can be shared by many users. ఓకే, అండ్ నేను డేటా కలెక్ట్ చేసి వచ్చి పెట్టుకున్నాను, నాకు కావాల్సిన డేటా అక్కడి నుంచి నేను తీసుకుంటాను. జస్ట్ లైక్ ఏ రిజర్వాయర్ అండి, ఆ డేటా అందులో ఉంటుంది. ఎవరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. సపోజ్ మన బ్యాంకే తీసుకున్నాం అనుకోండి, ఆడిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ ఉంటుంది, లేదంటే కనుక వాట్ ఈస్ దట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత డిఫరెంట్ క్రెడిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది కామన్ ఇన్ఫర్మేషన్ ఒక బ్రాంచెస్లో. సో దీన్ని వాళ్ళు ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు తీసుకుంటారు, ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళ ఫంక్షనింగ్లో ఉపయోగించారు. సో దిస్ ఇస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు గివ్ సర్వీస్ టు మెనీ యూజర్స్ అంట. ద కంప్యూటర్ సిస్టమ్ లింకింగ్ సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సాఫ్ట్వేర్ వయా డేటాబేస్. ఇవన్నీ చేయాలంటే కనుక ఓ సాఫ్ట్వేర్ అనేది వాళ్ళకి టూల్ అవుతుంది అన్నమాట. అంటే ఆ డేటాని మనం ఉపయోగించుకుంటాం. ఇప్పుడు హెచ్ఆర్ ఉందనుకోండి, హెచ్ఆర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళకి కావాల్సిన నచ్చినట్టుగా ఆ డేటాని మలుచుకుంటారు. అలాగే క్రెడిట్ ఉందండి, క్రెడిట్లో మీకు వాట్ ఇస్ దట్ శాంక్షన్స్ అని, తర్వాత రివ్యూస్ అని, లేకపోతే ఇంకేమైనా ఉంటాయి. ఓకే, దానికి సంబంధించింది అంతా కూడా వాళ్ళు ఆ డేటా నుంచి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకుంటారు. సో ఆడిట్ ఇన్స్పెక్షన్ ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ పోస్ట్ శాంక్షన్ అయిన తర్వాత ఆ స్లిప్పేజ్ ఆఫ్ అకౌంట్స్ గురించి, దాని గురించి కానీ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదా డాక్యుమెంట్స్ సంబంధించిన తీసుకోవాలంటే దే విల్ టేక్ ఫ్రమ్ దట్ కామన్ database. So this is all possible through the different softwares applied on the database. And user machine interface responding to the temporary and immediate searches. User machine interface అనేది ఏంటంటే సిస్టమ్ కి, యూజర్ కి. ఐఎమ్ యూజర్, ఐ కెన్ లాగ్ ఇన్ ఇన్ టు దట్ సిస్టమ్. అలాగే యూ మే బి అనదర్ యూజర్, యూ కెన్ ఆల్సో లాగ్ ఇన్ టు ది సిస్టమ్. ఇది బ్రాంచెస్ లో అందరూ అదే కదండి, సర్వర్ ఉంది, సర్వర్ లో డేటా ఉంది. ఎనీబడి హూ ఈస్ గివెన్ దట్ యూజర్ ఐడి, దే కెన్ యాక్సెస్ దట్ డేటాబేస్. And they can give the command, they can input that data. So this is called a user machine interface, responding to the temporary immediate searches, presenting the information to all the management level. తర్వాత మీరు చెప్పాను కదండి, ఈ డేటా అంతా మనం కంపేర్ చేసుకుని మనం మేనేజ్మెంట్ లెవెల్కి అది ఉపయోగించుకుంటాం. అండ్ సపోర్టింగ్ ద ఆపరేషన్స్ అండ్ డిసిజన్. ఫైనల్గా మనకి ఏం వస్తుందంటే దిస్ MIS విల్ సపోర్ట్ అస్. ఎందుకు సపోర్ట్ చేస్తుంది మనకి? ఫర్ ఆపరేషనల్ అండ్ డెసిషన్ మేకింగ్ పర్పస్కి ఈ MIS అనేది మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏంటంటే there are two functions ఉంటాయి, two roles పాత్రలు ఉంటాయి. ఏంటివి అంటే ఫస్ట్ది, ఇట్ హెల్ప్ ద మేనేజర్స్ టు టేక్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ ప్రిపేర్డ్. ఉన్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్న తర్వాత మన డెసిషన్ మేకింగ్ ఏం చేయాలి, నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఆల్రెడీ దే విల్ టేక్ ఎ డెసిషన్ మేకింగ్, ఆల్రెడీ తీసేసుకున్నారు. అంటే ఏంటంటే దే ఫిక్స్ దట్ 40% ఆఫ్ మనకి ఈసారి గ్రోత్ ఉండాలి బ్యాంక్ అంటే దే హ్యావ్ టేకెన్ డెసిషన్ 40% అని చెప్పేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తారంటే సిస్టంలో ఇన్పుట్లు మనం చేంజ్ చేస్తాం. సో 40% రావాలంటే మొత్తం బ్రాంచెస్ అన్ని కూడా షేర్ చేయాలి, అందరూ కూడా టార్గెట్స్ ఇవ్వాలి. మనం ఇప్పుడు కూడా బ్యాంకుల్లో జరిగే టార్గెట్స్, బడ్జెట్ మీటింగ్స్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ దిస్ సిస్టమ్. సో ఏం చేస్తారు, ఇందులో ఇంకో పలానా రూరల్ బ్రాంచెస్ ఒక పొటెన్షియల్ అడ్వాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూ గివ్ మోర్ టార్గెట్స్ ఫర్ దట్ అడ్వాన్స్ టు దిస్ రూరల్ ప్లేసెస్. అలాగే అర్బన్ ప్లేసెస్ అంటే అడ్వాన్సెస్ అంత ఎక్కువగా ఉండవు, ఓకే, డిపాజిట్ ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి యూ గివ్ మోర్ టార్గెట్స్ టు దట్ డిపాజిట్ ఏరియాస్. సో ఇలాగ ఏంటంటే మనకి సెకండ్ దాంట్లో డెసిషన్ మేకింగ్ ఆల్రెడీ తీసుకున్న తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఓకే, బై చేంజింగ్ దట్ ఇన్పుట్ డేటా, ఓకే, ఫర్ ఫైనల్ మేనేజరల్ డెసిషన్స్ మాట. నెక్స్ట్ ఇట్ మీన్స్ ఇదే చెప్తాడు, ఇట్ మీన్స్ దట్ MIS ఈజ్ ఎ టూల్ that an organizational information source provides the required information of the managers and makes them prepared to their decision making. The managers use MIS as a tool to define the problems being faced. MIS helps the managers to understand the problems and find the solutions. Okay. Next, role of MIS in banking industry lo enti ante generally ఏంటంటే మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ సచ్ యాజ్ డిపాజిట్స్, సేవింగ్స్, ప్రొవైడింగ్ క్రెడిట్ టు దర్ కస్టమర్స్, ఇవే మనం యూజువల్గా మనం చేసే బ్యాంకింగ్లో, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో జరిగేది అదే, డిపాజిట్స్, సేవింగ్స్ అండ్ లెండింగ్ బై వే ఆఫ్ లోన్స్, క్రెడిట్.
The scope of this service in today's world is expanded టు ఏ ఫైనాన్షియల్ సర్వీస్ సూపర్ షాపీ అంటాం. ఇది మనకి అన్ని చోట్ల కూడా మీకు ఎక్స్పాండ్ అవుతుంది. వేర్ ద బ్యాంక్స్ హ్యావ్ బికమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సమ్ యాక్టివిటీస్ యాజ్ ఎ పాలసీ ఆర్ బై రెగ్యులేషన్ ఆర్ బై మీటింగ్ సోషల్ ఎకనామిక్ ఆబ్లిగేషన్. ఈ రకంగా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, కొన్ని కొన్ని ఏం చేస్తామంటే బ్యాంక్ పాలసీ బేస్డ్ మీద వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే, కొన్ని ఏముంటుందంటే బ్యాంక్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రెగ్యులేషన్స్ అంటే ఏంటి, ఆర్బీఐ చెప్పుద్ది నువ్వు ఏ లోన్ పలానా డిఆర్ఏ లోన్ ఉంది, డిఆర్ఏ లోన్స్ నువ్వు ఇవ్వాలి. ఓకే, అది 4% కన్నా నువ్వు ఎక్కువ ఇవ్వడానికి లేదు. సో వీ హ్యావ్ టు ఫాలో దట్ ఆర్బీఐ గైడ్లైన్స్. అలాగే ప్రతిదీ కూడా కొన్ని రెగ్యులేషన్ బేసిస్ మీద కొన్ని నడుస్తూ ఉంటాయి ఫైనాన్షియల్ సర్వీసెస్ అని. కొన్ని బ్యాంక్ పాలసీ మీద బేస్డ్ నడుస్తాయి. కొన్ని ఏంటంటే సోషియో ఎకనామిక్ అప్లికేషన్. ప్రయారిటీ సెక్టర్ ఉందనుకోండి, ప్రయారిటీ సెక్టర్లో అనేది ఇది సోషియో ఎకనామిక్ అప్లికేషన్స్. ఇవి 40% ఆఫ్ ద టార్గెట్ నువ్వు ప్రయారిటీ సెక్టర్ అడ్వాన్సెస్ కింద ఇవ్వాలి, అంతే. ఇంకా దానికి నో క్వశ్చన్, వీ హ్యావ్ టు గివ్ ఇట్, దట్స్ ఆల్. సో ఇవన్నీ కూడా మీకు కంపల్సరీగా ఇవి ఎంఐఎస్లో మనం దాని సపోర్టింగ్ ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం. ద కస్టమర్స్ చూజ్ ఎ బ్యాంక్ మెయిన్లీ ఆన్ ద ఫాలోయింగ్ 3 ఫ్యాక్టర్స్. కస్టమర్స్కి వచ్చేటప్పటికి బ్యాంక్స్ ఏ రకంగా వాళ్ళు చూజ్ చేసుకుంటారు అంటే కనుక దెర్ ఆర్ మెయిన్ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. బ్యాంకింగ్ బిజినెస్లో వాళ్ళకి చాలా ఈజీగా ఉండాలి, అంటే హ్యాజల్ ఫ్రీ ఉండాలి. అది వాళ్ళు ఎప్పుడు మీరైనా మనమైనా సరే ఏమవుతుంది, మనకి ఇమీడియట్ క్విక్ సర్వీస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, ఈజ్ ఆఫ్ సర్వీస్ ఏంటంటే ఇప్పుడు మనం వీ నీడ్ నాట్ గో టు ద బ్రాంచ్, బట్ ద థింగ్స్ కెన్ బి డన్ ఇన్ ద హౌస్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు నా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా అవే కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే, ఇంకా జరుగుతున్నాయి ఏంటంటే ఇప్పుడు లెండింగ్ యాక్టివిటీస్ కూడా త్రూ యాప్ జరిగిపోతాయి. సమ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ ఆఫరింగ్, దే నీడ్ నాట్ గో టు దట్. సింపుల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేస్తాం. సో దే ఆర్ డిస్బర్సింగ్ ద లోన్స్ డైరెక్ట్లీ టు యువర్ అకౌంట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ అవర్ one simple app. So nowadays it is an advanced feature. And quality of personal and service. అలాగే పర్సనల్ అనేటప్పటికి మ్యాన్ పవర్లో కూడా మీకు ఏమవుతుంది, మీకు కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే గుడ్ సర్వీస్, పర్సనల్ అటెన్షన్ కావాలని కోరుకుంటారు. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ ఇంటాంజిబుల్ కాబట్టి. నెక్స్ట్ ఏంటి, రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఎక్కువ చాయిస్ కావాలి. ఎంతసేపు మన ఎస్బీఐ అకౌంట్ అంటే ఎస్బీఐ అకౌంట్, బట్ నవేడేస్ కస్టమర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సో మెనీ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇన్ ఎస్బీఐ. అందుగురించి మీకు ఏమవుతుంది, మీకు ఎస్బీఐ అకౌంట్స్లో కూడా మీకు రకరకాల ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. అదే ఇన్సూరెన్స్ ఆఫర్స్ వస్తున్నాయి. అందులో కొన్ని డిమాట్ అకౌంట్స్ అంటాడు, కొన్ని ఇంకోటి రకరకాల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటాడు, లేదంటే దోస్ హూ ఆర్ టేకింగ్ దట్ ఎస్బీఐ అకౌంట్స్ సమ్ స్వీప్ ఫెసిలిటీ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ అంటాడు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మినిమం బ్యాలెన్సెస్ అనేది దాన్ని బట్టేవి ప్రోడక్ట్స్ అనేది ఆఫరింగ్ టు డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద డిజైనింగ్ ఆఫ్ ఎంఐఎస్ ఫర్ ఎ బ్యాంక్ వస్తే కనుక. ఓకే, ఎంఐఎస్ అనేది బ్యాంక్లో డిజైన్ చేసేది ఎలా ఉంటుంది, కస్టమర్ డేటాబేస్. ది సర్వీసెస్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ పర్సెప్షన్స్ రివాల్వ్ అరౌండ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. కొన్ని ఫ్యాక్టర్స్ మీద ఈ కస్టమర్ డేటాబేస్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఏంటి అందులో ఉండేది ఏంటంటే, అంటే మనం జనరల్గా ఉపయోగించుకున్నది అనమాట డిజైనింగ్. డేటా అంతా ఉంటుంది, ఈ బేసిస్ మీద మనం ఆ డేటాని మనం రిట్రీవ్ చేసుకుని వాడుకుంటాం. కస్టమర్కి వచ్చేటప్పటికి కస్టమర్లో రకాలు ఉంటారు. ఇండివిజువల్ కస్టమర్స్, కంపెనీ అకౌంట్స్, ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా కస్టమర్సే. ఆపరేటర్ వచ్చేటప్పటికి ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, అది కూడా ఓ సెగ్మెంటేషన్ బట్టి గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ బి సెగ్మెంటెడ్. హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, అలాగే ఆఫీసర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, అలాగే డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ విల్ బి ఆపరేటెడ్ దట్ అకౌంట్స్. రేంజ్ ఆఫ్ సర్వీసెస్ వచ్చేటప్పటికి ప్రోడక్ట్స్, సేవింగ్స్ బ్యాంక్, క్రెడిట్ చెకింగ్, క్రెడిట్ హిస్టరీ అండ్ పేమెంట్, అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవన్నీ కమింగ్ అవుట్ దట్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్. క్లాస్ ఆఫ్ కస్టమర్స్కి వచ్చేటప్పటికి ఇన్కమ్ గ్రూప్ను బట్టి, దట్ మీన్స్ ఇన్కమ్ గ్రూప్స్లో అండ్ కార్పొరేట్ బాడీస్ ఇవన్నీ వచ్చేస్తాయి. దాన్ని బట్టి కదా మనం ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎంఐఎస్లో సపోజ్ ఐ వాంట్ టు మార్కెట్ సమ్ క్రెడిట్ కార్డ్స్ మార్కెట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి క్రెడిట్ కార్డ్ మార్కెటింగ్ కొన్ని పెంచాలనుకుంటున్నాం. ఒక 30,000 40,000 క్రెడిట్ కార్డ్స్ లేకపోతే 1,00,000 క్రెడిట్ కార్డ్ ఇస్తాను అనుకుంటున్నాను. సో ఏ బేసిస్ మీద ఇస్తాను, నేను కూర్చుంటే అవ్వదు కదా అది. సో ఐ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్. అప్పుడు నేను ఏం చేస్తాను, ఎవరికైతే అంటే సేఫ్ కూడా చూసుకోవాలి, రిస్క్ లేకుండా చూసుకోవాలి ఇది ఈ ప్రోడక్ట్ మార్కెట్ చేసేది. అటువంటిప్పుడు ఎవరు పడితే ఆడికి ఇవ్వకూడదు కదా. మినిమం బ్యాలెన్స్ కూడా లేనోడికి క్రెడిట్ కార్డ్ ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం, తిరిగి ఆడు పే చేయరు. సో అప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ కలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్. ద పీపుల్ హూ ఆర్ మెయింటైనింగ్ మినిమం బ్యాలెన్స్ ఆఫ్ 50,000, నాట్ లెస్ దెన్ 50,000 ఇది ఎస్బీఐ అకౌంట్స్ నాకు కావాలి ఇన్ఫర్మేషన్ అని చెప్పి మీరు ఎంఐఎస్లోకి వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా 200 అకౌంట్లు 300 అకౌంట్లు వచ్చినాయి అనుకోండి. సో ఇట్ సెల్ఫ్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్. సో అందరూ కూడా లెటర్స్ రాస్తారు, రాసి సార్ వీఆర్ ఆఫరింగ్ ఏ క్రెడిట్ కార్డ్ టు యూ, ప్లీజ్ టు ఆఫర్
whether you accept or not. If you say okay, immediately we'll give that credit card to you అని చెప్పేసి ఇస్తారు. So out of 300, if the people accepted of 150 or 200, automatically your credit that card base will be automatically increased without any risk. So these things will be happen through this MIS. సో క్లాస్ ఆఫ్ కస్టమర్స్ అంటే ఆ రకంగా ఉపయోగించుకుంటాం. వర్కింగ్ అవర్స్, అలాగే కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, అలాగే దీంట్లో కూడా మీకు ఉంటాయి ద ట్రెండ్స్ని బట్టి. సో ఈ రకమైన క్లాసిఫికేషన్స్, కస్టమర్ డేటాబేస్ ఈ రకంగా మనం సెగ్మెంటేషన్ చేసుకుంటాం, డిజైన్ చేస్తాం. ఓకే. అండ్ సర్వీస్ టు ది అకౌంట్ హోల్డర్స్, ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు. ద కస్టమర్స్ నీడ్ కాన్స్టెంట్ అడ్వైస్ టు ద స్టేటస్ అండ్ ఇట్స్ ఆపరేషన్స్. మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ యూజ్ దేర్ అకౌంట్ for routine payments affecting the balance. Many times the account holds a large account. It is now present trend. చాలా మందికి ఉన్న కస్టమర్స్ ఒక డిస్సాటిస్ఫాక్షన్ అంతా ఉండిపోయింది. అదేంటంటే ప్రొఫెషనల్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, తర్వాత లాయర్స్, అడ్వకేట్స్ ఇదంతా కూడా వాళ్ళే కదా, ప్రొఫెషనల్సే కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే బోలంత ఇన్కమ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన అవసరం అవుతుంది కాబట్టి సేవింగ్స్ బ్యాంక్లో పెడుతున్నారు. పెట్టినప్పుడు మీరు ఇచ్చే ఇంట్రెస్ట్ ఎంత 2.95 ఎంతో ఇస్తాం. బట్ సమ్ టైమ్స్ బిగ్ అమౌంట్స్ విల్ బి లయింగ్ ఐడిల్. ఎందుకంటే ఉంటుందో ఉపయోగిస్తే తీసుకుంటారు, లేనప్పుడు ఐడిల్గా ఉంటున్నాయి పని. సో ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటారు, అనవసరంగా మనకి 4 లక్షలు 5 లక్షల అకౌంట్లో పడి ఉంది 3 నెలలు బట్టి, ఇదే కనుక టర్మ్ 5 days ఉంటే కనుక 7%, 8% వచ్చాయి కదా, బట్ వీఆర్ గెటింగ్ ఓన్లీ 2.95%. అలా అని చెప్పేసి మనం టర్మ్ 5 days కనుక మళ్ళీ అవసరం వస్తుంది. అందుగురించి అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక ఈ రకంగా డైలమాలో వాళ్ళు దే ఆర్ విత్ డిస్సాటిస్ఫాక్షన్, దే కంటిన్యూయింగ్ ఇన్ ఎస్బీఐ అకౌంట్. నౌ దీన్ని గమనించి బ్యాంక్స్ నుంచి ముందుకు వచ్చి ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసింది, ఏంటి స్వీప్ ఫెసిలిటీ అనేది. ఎప్పుడైతే స్వీప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు ఐడియల్ ఫండ్స్ అన్ని కూడా మీకు టర్మ్ డిపాజిట్స్ గా మారిపోతున్నాయి. దే ఆర్ ఎర్నింగ్ హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. యాజ్ అండ్ వెన్ దే వాంట్ ద ఫండ్స్ ఇమీడియట్లీ దే కెన్ గెట్ బ్యాక్, ఓకే, బై క్లోజింగ్ ఆఫ్ దట్ ప్రీ క్లోజర్ ఆఫ్ ద డిపాజిట్ అకౌంట్. సో ఈ రకంగా ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్స్ అనేది మార్కెట్లోకి వచ్చింది. సో ఇవన్నీ కూడా పాసిబుల్ ఓన్లీ ఆఫ్టర్ స్టడీయింగ్ ఆఫ్ MIS ఓన్లీ వీ కెన్ take a decisions of such innovative or customer friendly products. Next, we are coming to the MIS to give following reports to the management. MIS ద్వారా ఇచ్చే రిపోర్ట్స్ ఏంటంటే నాన్ మూవింగ్ అకౌంట్, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇనాపరేటివ్ అకౌంట్స్. సో ఇనాపరేటివ్ అకౌంట్స్ అంటే ఉన్నటువంటి మీకు మీ దగ్గర ఉండే డేటాబేస్లో 10,000 అకౌంట్లు ఉంటే అందులో 1000 అకౌంట్స్ ఇనాపరేటివ్ అయిపోయినాయి. సో ఎందుకు అయిపోయినాయి అనేది, సో మీరు డేటా కలెక్ట్ చేసి ఇఫ్ యూ కాంటాక్ట్ ద బారోయర్ కస్టమర్, దెన్ ఓన్లీ యూ కెన్ నో వాట్ హ్యాపెన్ టు దట్. సో వాడు చెప్తాడు, ఏం లేదు సార్ మీ దగ్గర ఆపేసామండి బికాజ్ సమ్ నాట్ హ్యాపీ విత్ దట్ సమ్ పర్టికులర్ ప్రోడక్ట్, లేకపోతే ఏదో ఇది చెప్తాడు. మీ కరెంట్ అకౌంట్ కూడా కొన్ని ఇనాపరేట్ అయిపోవచ్చు. సో ఇమీడియట్గా ఆ డేటాను బట్టి కలెక్ట్ చేసుకుని మనం ఏం చేస్తాం, సో వీ కెన్ రిఫైన్ అవర్ ప్రోడక్ట్స్ and make suitable to that customer. Automatically, ఎప్పుడైతే మీకు పోయింది అనుకున్న customers, we can get back. So these are the decisions can be taken from this MIS database. So non-moving of account. The account was having a balance of say 50,000. నేను చెప్పాను చూడండి, క్రెడిట్ కార్డు మార్కెట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఇది డేటాబేస్ ఉపయోగించింది అండ్ అకౌంట్ వాజ్ గోయింగ్ డౌన్ బిలో మినిమం బ్యాలెన్స్. ఒక్కోసారి మినిమం బ్యాలెన్స్కి బిలో వెళ్ళిపోతా ఉంటాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఇలాగా, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దట్ అండ్ వాట్ సెట్ ఆఫ్ పీపుల్ దీస్ పీపుల్ ఆర్, ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయొచ్చు. ఇందులో మీకు ఏంటంటే బార్ డయాగ్రామ్స్, స్టాటిస్టికల్ డేటా కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా. సో అప్పుడు ఏంటంటే మన ట్రెండ్స్ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి టు టేక్ ఏ డెసిషన్. అండ్ రెగ్యులర్ పేమెంట్స్ నాట్ మేడ్. ఇక లోన్స్కి వచ్చేటప్పుడు రెగ్యులర్ పేమెంట్స్ చేయరు. ఎందువల్ల చేయట్లేదు, ఎనీథింగ్ సెట్ బ్యాక్ ఇన్ దట్ అడ్వాన్స్ మనం ఇచ్చింది అమౌంట్ ఏమైనా సరిపోవట్లేదా, లేదా బిజినెస్ యాక్టివిటీస్ ఎక్కడ రన్ అవ్వట్లేదు, ఇవన్నీ కూడా వీ కెన్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్. అండ్ రొటీన్ క్రెడిట్స్ నాట్ అరైవ్డ్. రొటీన్గా ఉండే క్రెడిట్స్ కూడా దే ఆర్ నాట్ కమింగ్. అండ్ డిఫాల్ట్స్ ఆన్ లోన్ అకౌంట్స్, SME 0, SME 1, SME 2 ఇవన్నీ కూడా అవే డిఫాల్ట్స్. ఆ రిపోర్ట్స్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, దీస్ రిపోర్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ MIS 1. సో SME 1, SME 2 ఎందుకు డిఫాల్ట్స్ అవుతున్నాయి అనేది కూడా మనం ట్రెండ్ అనేది మనం స్టడీ చేసి యూ కెన్ టేక్ ఎ డెసిషన్. అలాగే సడన్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ దట్ అకౌంట్ మూమెంట్. సో ఇవన్నీ కూడా MIS ద్వారా మనం పొందవచ్చు. నెక్స్ట్, సర్వీస్ ఫర్ బిజినెస్ ప్రమోషన్స్. సర్వీస్ ఫ్రమ్ బిజినెస్ ప్రమోషన్స్ అనేటప్పటికీ naturally the bank finances can be utilized in some ways to increase the business operations by offering credit to that kind of customers, right kind of customers. అంటే బిజినెస్ ప్రమోషన్స్ అంటే బిజినెస్ మనం పెంచాలి అనుకున్నప్పుడు ఓకే
మనం క్రెడిట్ని రైట్ పర్సన్స్కి మనం అందించాలి. సపోజ్ ఒక లిమిట్స్ ఉన్నాయి, ఏ రైస్ మిల్లర్స్ లేకపోతే వాళ్ళు లిమిట్ అడిగాడు మీకు, వాళ్ళు 10 lakhs అంత అడిగాడు. సో 10 lakhs సమ్ టైమ్ ఇట్ మే నాట్ బి సఫిషియంట్ టు రన్ దట్. ఎందుకంటే సీజన్ వచ్చేటప్పటికి ఇతను ఎక్సైడ్ అయిపోతూ ఉంటాడు లిమిట్స్. సో అప్పుడు ఏమవుతుంది, మనకి టెంపరీగా వాడు మళ్ళీ ఇంకొక చోట నుంచి బారో చేయడం లేదా అటువంటిప్పుడు మనం సపోర్టివ్గా మనం ఏం చేస్తామంటే ఇమీడియట్గా మనకి అటాక్ ఇవ్వడం లేకపోతే లిమిట్స్ ఎన్హాన్స్మెంట్లు చేసాం అనుకోండి. సో ఆటోమేటికల్లీ యూ విల్ బి ఆల్సో హ్యాపీ అండ్ యూ విల్ గివ్ ఎ గుడ్ బిజినెస్ టు అస్. సో ఇవన్నీ కూడా మీకు బిజినెస్ ప్రమోషన్స్లో మనం వీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ ఇండెక్స్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు. One more feature of the MIS is to monitor the variety of indices and ratios relating to that banking operation which are internal to that banking. అలాగే కొన్ని ఫార్ములాస్ రేషియోస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇండెక్సింగ్ చేసేసి మానిటర్ చేసుకోవచ్చు సిస్టమ్. సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఇన్ దిస్ ఎంఐ సిస్టమ్. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ అప్గ్రేడ్. హ్యూమన్ రిసోర్స్ చెప్పాను కదా మీకు, డేటాబేస్ నుంచి మనం ఎన్ని రకాలుగానే సరే దాన్ని ఉపయోగించుకోవచ్చు. So there is a lot of human aspect in the banking operations. With computerization, the service may become faster, quicker, but still it requires a human touch and a skill. So ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ వెన్ ఇందాక చెప్పాను చూడండి, ఇనాపరేటివ్ అకౌంట్స్ అనేది పెరిగిపోతున్నాయి అనుకోండి. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ అని చెప్పి మీరు చర్చించినప్పుడు దానికి కొన్ని రీజన్స్ ఉంటాయండి. కస్టమర్స్ ఒక్కోసారి టచ్ చేసినప్పుడు సర్వేలో ఏం జరుగుతాయంటే, అవును సార్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద సర్వీసెస్ ఆఫ్ దట్ బ్యాంక్. ఎందుకు అంటే ఫ్రంట్ లైన్ స్టాఫ్ ఏది అడిగినా సార్ మాకు తెలియదు అని చెప్పి మేనేజర్ అడుగుతూ ఉంటారు సార్, ఫర్ వాట్ పర్పస్ దీస్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ దట్ ఫ్రంట్ ఆఫీస్ అన్న టైప్లో వీఆర్ నాట్ హ్యాపీ విత్ దట్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు అని చెప్పి అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మన స్టాఫ్ కూడా ఇక్కడ మనం ట్రైన్అప్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా కరెక్షన్ ప్రాసెస్ విల్ బి పాసిబుల్ త్రూ దిస్ ఎంఐ సిస్టమ్. ఎందుకంటే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ దట్ హ్యూమన్ టచ్ అండ్ స్కిల్ ఫ్రమ్ దట్ సర్వీస్ పీపుల్ అంటే స్టాఫ్ నుంచి. నెక్స్ట్ ఇష్యూస్ రిలేటింగ్ ద మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏంటి అంటే, వన్ ఈజ్ హ్యూమనిటిక్ ఫ్యాక్టర్స్. హ్యూమనిటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ పాయింట్కి వస్తే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. హ్యూమనిటిస్టిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మన ఎంఐఎస్ అనేది మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉందో, ఇట్ ఈస్ ద బెస్ట్ టూల్ who can be utilized for their own purpose. ఎవరైనా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు అని బెస్ట్ ఏరియా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, యూజర్స్ అంటే దాన్ని ఉపయోగించుకునేవాడు. ఓకే, ఆ డేటాబేస్ని ఉపయోగించుకునేవాడు. వీళ్ళకి ఆ డిజైనర్స్కి ఇది మధ్యలో అండర్స్టాండింగ్ ఉండదు. అంటే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ ది యూజర్స్ బై డిజైనర్స్. ఓకే, అంటే దీనికి ఏం చెప్తానంటే, సపోజ్ ఇప్పుడు చాలా బ్యాంక్స్ ఇప్పుడు ఎంతో ఐ డోంట్ నో యాక్చువల్లీ, ప్రీవియస్లీ ఏంటంటే సిబిఎస్ కోర్ బ్యాంకింగ్ అయినప్పుడు ఆ పర్టికులర్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడాను దే ఆర్ టెక్నికల్ పీపుల్, డైరెక్ట్ బీటెక్, ఐటీలు, సిఎస్ఎల్ చేసి వచ్చిన వాళ్ళంతా కూడా కంప్యూటర్ ఇంజనీర్స్. సో దే ఆర్ ప్రిపేరింగ్ ద సాఫ్ట్వేర్స్ ఫర్ దట్ బ్యాంక్ యూసేజ్. సో వాళ్ళకి డెబిట్ అంటే ఏంటో తెలియదు, క్రెడిట్ అంటే ఏంటో తెలియదు. ఓకే, అండ్ తర్వాత ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, నెఫ్ట్ ఏంటి, ఆర్టీజీఎస్ ఏంటి, ఎలా దాని ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అని కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దట్ బ్యాంకింగ్. ఓకే, ఇకపోతే మనం కనుక మన స్టాఫ్కి వస్తే, బ్యాంక్ స్టాఫ్కి వచ్చేటప్పటికి వాళ్ళకి బ్యాంకింగ్లో ఎక్స్పర్ట్స్, కానీ వాళ్ళ సాఫ్ట్వేర్లో పూర్. వాళ్ళకి ఏం కావాలనేది ఎక్స్ప్రెస్ చేసే అంత నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉంది. ఎందుకంటే దే ఆర్ నాట్ ల్యాకింగ్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఇన్ దట్. సో ఈ మిస్ మ్యాచ్ వల్ల ఏమైందంటే బగ్స్ అనేది క్రియేట్ అయ్యేవి. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు చేసేసేవారు, సాఫ్ట్వేర్ డిజైన్ చేసేవారు, వీళ్ళకైతే ఉపయోగపడేది కాదు. పైగా న్యూ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతా ఉంటాయి. సో ఎందుకు దాని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నెఫ్ట్ ఆర్టీజీఎస్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ప్రోగ్రామ్ రాసేటప్పుడు వాళ్ళు ఓన్గా ఏం చేసుకున్నారంటే, ఒకసారి జరిగింది యాక్చువల్గా. అంటే 10 రూపీస్ అంటే ప్రోగ్రాంలో రాయాలి. అంటే సపోజ్ 1000 రూపీస్ 57 పైసే ఉందనుకో. సో 1000 రూపీస్ 57 పైసే అనేది అవతలకి మీకు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు వాళ్ళకి ప్రతి పైసా అనేది ఫైనాన్షియల్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ బ్యాంకింగ్. ఓకే, సో అది మన యాజ్ ఎ బ్యాంకర్గా వీ నో ఇట్, బట్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ దే డోంట్ నో. వాడు ఏం చేశాడు, 0.57 అనేది దట్ ఈస్ రౌండెడ్ టు 1 రూపీ. Suppose if it is less than 50 paise payment, that is rounded to the lower
డినామినేషన్ కింద అలా చేసి ప్రోగ్రామ్ రాసి పెడేస్తారు. రాసి పెడితే సెవెరల్ కంప్లైంట్స్ క్రాప్ అప్. ఎందుకంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బిజినెస్ పీపుల్ ఏంటంటే విత్ ఇన్ పైసలతో సహా వాళ్ళకి అకౌంట్ ఫార్ అవ్వాలి. ఓకే, ఒక సేల్స్ పర్చేజెస్ లో. సో అక్కడ తేడాలు వచ్చేటప్పటికి డిఫరెంట్ కంప్లైంట్స్ gone to that banking ombudsman. So again, they refer to that head office people why this was happening. Then అప్పుడు మనకు తెలిసేది ఓహో, బికాస్ ద ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టమ్ అనే దాని గురించి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి ప్రోగ్రామ్ రాసాడు తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేశారని చెప్పి మళ్ళీ అవన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళీ చేసేవాళ్ళు. ఇట్ ఈస్ ద టోటల్ ఆఫ్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ సెయింగ్. సో ఆ రకంగా ఏంటంటే ఇక్కడ ఎంఐఎస్ టూల్లో ఇష్యూస్ ఏంటంటే హ్యూమనిటరీ ఫ్యాక్టర్స్ మాట్లాడండి. Lack of understanding of the needs of the users and by designers. Lack of information of the managers and users as they don't know exactly what they want and what their information needs are. వాళ్ళకి ఏం కావాలి, దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలి, దాని నుంచి డేటా ఎలా రిట్రీవ్ చేయాలి అనేది మేనేజర్స్కి తెలియదు. ఓకే, అండ్ యూజర్స్కి తెలియదు. అంటే ఎంఐఎస్ ఆపరేట్ చేసి యూజ్ చేసే వాళ్ళకి తెలియదు. ఓకే, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద మేనేజర్ యూజర్స్ ఇన్ సిస్టమ్ డిజైన్. చెప్పాను కదా మీకు ఇందాక, ఆ సిస్టమ్ ఎలా డిజైన్ చేస్తారు అనే దాని మీద వీళ్ళకి అవగాహన ఉంది. బికాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దే ఆర్ డిజైన్. సో అందులో వీళ్ళ రోల్ ఏమి ఉండదు. సో అది వీళ్ళకి తెలియదు పార్టిసిపేషన్ లేనట్లు లెక్క. ఆ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మేనేజర్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నేను చెప్పింది. దానివల్ల ఇప్పుడు మీకు కంప్లైంట్స్ వచ్చాయి చూడండి, ఇదే ల్యాక్ ఆఫ్ యాక్యురసీ ఇన్ ద డేటా కలెక్టెడ్. ఇది కూడా ఇది ఒక అనదర్ ప్రాబ్లం. మనం చేసిన డేటాలోనే రాంగ్ డేటా అనేది ఫీడ్ చేసాం అనుకోండి, సో న్యాచురల్గా విల్ గివ్ ఏ రాంగ్ రిజల్ట్స్. సో ఆటోమేటికల్లీ ఇట్ లీడ్స్ టు ద రాంగ్ డెసిషన్స్. So this is also one area, lack of accuracy in that data collected. So these are all the issues related to that humanitarian factors. Next, we are coming to that environmental factors was there. What are the environmental factors? Lack of procedures and methodology and stages of creating the system. అంటే ఏంటంటే ఏ మెథడాలజీ ఫాలో అవ్వాలి అండ్ ప్రొసీజర్స్ ఏంటి, స్టేజెస్ ఆఫ్ క్రియేటింగ్ ద సిస్టమ్ ఎలా చేయాలనేది లేకపోవడం. And lack of suitable consultants for designing the systems and software. Systems and software properly design చేసే consultants లేకపోవడం. Lack of evaluation of environmental aspects in managed information system. సో ఇవన్నీ కూడా మీకు డిజైనింగ్ తరపున మనకి ఏ సాఫ్ట్వేర్ ఎలా కావాలనే దాని గురించి మనకి అడ్వైజెస్ కానీ ప్రాపర్ స్కిల్డ్ పీపుల్ లేకపోవడం. Lack of serious consideration and adequate investment in this regard. ఇందాక చెప్పింది సింపుల్ ఎగ్జాంపుల్, దాన్ని బేస్ చేసుకుని చూసుకోవచ్చు. అదే నెప్ట్ అని కూడా రౌండింగ్ నియరెస్ట్ రూపీ అనేది వాళ్ళు ఓన్గా చేసేసుకున్నారు. వాళ్ళకి అడ్వైజ్ చేయడానికి వాళ్ళకి నాలెడ్జ్ లేదు ఇక్కడ. సో ఆఫ్టర్ గెటింగ్ ఏ కంప్లైంట్ టు ద బ్యాంకింగ్ ombudsman, ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా కరెక్షన్ ప్రాసెసర్కి వెళ్ళాల్సి వచ్చింది. సో దీర్ ఆల్ కాల్డ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. నౌ వీఆర్ కమింగ్ టు ద ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్. ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్కి వచ్చేటప్పటికి ఏముంటాయి ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ అంటే, see here the lack of good conditions for participation and collaboration of the managers, users and system directors. అదే ఏంటంటే ఆర్గనైజేషన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వీళ్ళని కొరిలేట్ చేయాలి, ఇద్దరిని కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టాలంటే ఇక్కడ బ్యాంకింగ్లో ఎక్స్పర్ట్స్ని తీసుకువెళ్ళాలి, అక్కడ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసేవాళ్ళు ప్రోగ్రామ్ రాసేవాళ్ళు కూర్చోబెట్టి, బాబు మీకేం కావాలి, ఓకే మాకేం కావాలి అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిపి కంబైన్డ్గా టీమ్ కింద పని చేస్తే అప్పుడు ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఆర్గనైజేషన్ ఫ్యాక్టర్స్లో ఎవరు కూడా అలా చేయరు. నీ పని నువ్వే చెయ్యి, వీళ్ళ పని మీరే చేస్తాను కానీ ఇలా ఇద్దరిని కలవడం అనేది వాళ్ళు చేయరు. సో దిస్ ఇస్ వన్ సెట్ బ్యాక్ జనరల్గా. అండ్ ల్యాక్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అండ్ మెథడ్స్ అనాలిసిస్ ఫర్ దట్ సిస్టమ్ డిజైన్. అలాగే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ మెథడ్స్ అనాలిసిస్ అనేది సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు మనకి వాట్ ఆర్ ద మెథడ్స్, ఏ మెథడ్స్ ఫాలో అయితే బాగుంటుంది, అలాగే ఏమైనా అప్పటికేమైనా ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే కనుక దాంట్లో ఉండే సెట్ బ్యాక్స్ని బట్టి రిఫైన్మెంట్ ఉండదు. ఇవన్నీ జరుగుతాయి. కానీ మనకు ఎక్కడ ఉందో అలా లేదు. మనం డైరెక్ట్గా ఏం చేసాం, మనం కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్కి వెళ్ళిపోయాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రీవియస్గా మన మాన్యువల్ సిస్టము, డైరెక్ట్ మనం నెక్స్ట్ కోర్ బ్యాంకింగ్. సో ఇందులో మధ్యలో ఇంకా వయా మీడియం ఇంకేం లేదు కాబట్టి మనకి ఏంటంటే మోర్ వీఆర్ సఫరింగ్ ఆఫ్ మోర్ ఇన్ దిస్ ఏరియా. ఆర్గనైజేషన్ ఫ్యాక్టర్స్లో ఇది కూడా ఒకటి వస్తుంది. ల్యాక్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ దట్ ఎగ్జిస్టింగ్ పవర్. Lack of evaluation of the existing power, bad condition of the educating the specialized forces, తర్వాత unsuitable implementation of the system,
and inadequate education of that users, inadequate incomplete documentation. సో ఇవన్నీ వస్తాయి. అంటే ఇవన్నీ ఏంటంటే మీకు డాక్యుమెంటేషన్ అంటే ఏం లేదండి. సేవ్ ఏదైనా సాఫ్ట్వేర్లో యూజర్ మాన్యువల్స్ అంటారు చూడండి. ఆ యూజర్ మాన్యువల్స్ ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుంది అనేది మనకి సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేదండి. వీఆర్ ఆల్ యూజింగ్ దట్ స్మార్ట్ ఫోన్స్. కానీ ఎంతమందికి మనకు తెలుసా అండి? స్మార్ట్ ఫోన్లో మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఎన్ని వస్తాయి? ఏ సెట్టింగ్స్లో ఎన్ని ఉంటాయో మనకి తెలియదు, మనకే తెలియదు. సింపుల్గా మనం ఎంతసేపు వాట్సాప్ అని లేకపోతే ఏదో మా అయితే అవుట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే వాడతాం తప్పితే ఇంకా అంతకన్నా ఏమీ మనకి తెలియదు. హౌ టు బ్లాక్, హౌ టు వాట్ ఇస్ దట్ చేంజ్ దట్ సెట్టింగ్స్ ఆఫ్ దట్ మొబైల్. ఓకే, అలాగే స్టోరేజ్ ఉంది, డేటాని మనం తీసేయాలి. అలాగే కాకుండా కొంత రన్నింగ్ ఆఫ్ దట్ డేటా మనం క్లియర్ చేసుకోవాలి పీరియాడికల్గా. సో ఇవన్నీ మనకేం తెలుసు? ఏమీ తెలియదు. బట్ యూజర్ మాన్యువల్ అంటూ ఉంటే కనుక దానికి ట్రైన్అప్ చేసి మనకి ఏమైనా నేర్పిస్తే కనుక దెన్ విల్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. కానీ ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ కూడా అదే అవడానికి ఎంఐఎస్ సిస్టమ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. బట్ ఇక్కడ ఉందంటే ఎడ్యుకేషన్. వీఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ ద యూజర్స్. సో ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ టు మేక్ యూజ్ ఆఫ్ దట్ సిస్టమ్స్. అలాగే ఇన్కంప్లీట్ డాక్యుమెంటేషన్ అంటే మనకి ఒక ఈజీ వేలో మనకి ఎలాగ ఆపరేట్ చేయాలి అనేది డాక్యుమెంటేషన్ రూపంలో ఉంటే కనుక దట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ అస్. సో అందుగురించి మనం ప్రతిసారి ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక టూల్ కావాల్సి వస్తే కనుక ఓ మొబైల్ సంబంధించింది ఏమైనా చేసుకోవాలంటే కనుక యూట్యూబ్లోకి వెళ్ళి ఏదో పలానా ప్రాబ్లం వస్తే కనుక ఏం చేయాలి, బ్రైట్నెస్ పెంచుకోవాలంటే ఏం చేయాలని చెప్పేసి మనం దాని మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ ద organizational factors. So with this, the topic is over. A good number of questions you can expect in this. Okay, thank you.